లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఊరికైతే బయలుదేరాము. లగేజ్ ఏమో గానీ వాటర్ ముఖ్యం బిగులు. మా బుడ్డ దానికి ఎవరి మీద నమ్మకం లేదండి. దాని ఫుడ్, దాని మిల్క్ అదే క్యారీ చేసింది. అప్పుడే మొదలు పెట్టారు బొమ్మలు కొనడం. గుంటూరు కూడా దాటలేదు. ట్రాఫిక్ లో ఆగామా, ఇవి కనిపించాయి, కొనిచ్చిందా కూరుకోలేదు. పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేశాను గానీ మా కోసం అయితే ఏం వండలేదు. ఇంక నేను మా వారు గుంటూరులోనే ఒక షాప్ దగ్గర ఆగి టిఫిన్ తినేసి బయలుదేరాము. దోశ ఏమో గానీ ఇడ్లీ మాత్రం వేడి వేడిగా భలే ఉన్నింది. పిల్లలకు కూడా ఇడ్లీ నచ్చి కొంచెం తిన్నారు. తర్వాత వాళ్ళ ఫుడ్ కూడా తినిపించి ఇంకా పడుకోబెట్టేశాను. ఇంకా నైట్ 10:30 కల్లా అత్తయ్య దగ్గరకు వచ్చేసాము. ఈసారి ట్రిప్ కి అత్తయ్యని కూడా తీసుకెళ్తున్నాము. దానికి కూడా ఓ మంచి కారణం ఉంది, మీతో షేర్ చేస్తాను. ఇంకా నైట్ అక్కడే పడుకుండిపోయాము. మార్నింగ్ లేచిన తర్వాత అత్తయ్య అయితే పూజ చేసుకుందామని రెడీ చేసుకుంటుంది. నేనైతే పిల్లలకి పాలు కాగబెట్టుకోవడం అలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా నేను బ్రష్ చేసి వచ్చేసరికి అత్తయ్య పూజ స్టార్ట్ చేసేసింది. అత్తయ్య దీపారాధన చేసింది. మా వారు కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసారు. ఇంతలోపు నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నాను. ఇంకా అందరం ఇంటి దగ్గర నుంచి తిరుపతి అయితే బయలుదేరాము. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.